శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 70 అన్నమాట. రాజవిద్య రాజగుహ్య యోగంలో 24వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాం. శ్లోకం నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు యజ్ఞార్థముగా చేసినను స్వార్థముగా చేసినను మంచి పని ఎప్పుడునూ యజ్ఞార్థముగానే ఫలించును. స్వార్థముతో మంచి పని చేసినచో తనకిష్టము లేకున్నను దాని ఫలితము 10 మందికి దక్కును. తానొక్కడే మహాధనవంతుడు కావలెనని వాణిజ్యమున శ్రమించువాడు కూడా ఇతరులకు లంచమో జీతమో పంచిపెట్టనిదే పని జరుగదు కదా. అట్లే అన్ని యజ్ఞములకును అధిపతి అనుభవించువాడు అంతర్యామియే గాని అహంకారం కాదు. ఈ సద్భావము లేనివారు అందరిలోనూ ఉన్నారు, నన్ను దర్శింపలేకున్నారు. కనుకనే మాటిమాటికి లౌకిక ప్రయోజనముల దృష్టిలోనికి జారిపోవచ్చున్నారు. దానితో ఆశ నిరాశలతో ఉయ్యాలలూగుచూ సుఖదుఖములలో మునిగి తేలుచున్నారు. ఎట్టి స్వార్థపరుడైనను అంతర్యామి యొక్క పని చేయగలుగునే గాని తన పని అని వేరుగా ప్రత్యేకముగా చేసుకొనుట సాధ్యము కాదు. 24వ శ్లోకం అయిపోయింది. తనకు చక్కని గాలి కావలను అనుకొనివాడు ఇంటి చుట్టూ తోటను పెంచుకొనును, దుర్వాసనలు లేకుండా పరిశుభ్రము చేసుకొనును. వాడు తనకు సదుపాయము చేసుకున్నానని భావించుచున్నాడు గాని వాయుదేవుని రూపమున ఉన్న నన్నే పూజించి సేవించుచున్నాడు. అట్లే కొందరు సూర్యుని కొందరు చంద్రుని ఆరాధించుచున్నారు. ఒక్కొక్కడు తన భార్యకు తనకు చక్కని విహారస్థానములు కల్పించుకొనుచున్నాడు. శృంగార క్రీడలలో సుఖం అనుభవించుటకు సదుపాయములు చేసుకొనుచున్నాడు. మరి ఒకడు సంతతిని పొందుటకు కావలసిన ఔషధములను గాని దేవతలను గాని సేవించుచున్నాడు. అట్టివాడు పితృదేవతల రూపమున గల నన్ను ఆరాధించుచున్నాడు. ఒక్కొక్కడు మట్టి పిసికి కుండలు చేయుట, కొండలు పిండికొట్టి భవనములు నిర్మించుట, జలపాతములను సేవించి విద్యుచ్ఛక్తిని ఆహ్వానించుట చేయుచున్నాడు. అట్టివారు పంచభూతముల రూపమున నన్నే ఆరాధించుచున్నారు. వీరందరూ కార్యసిద్ధిని బట్టి సుఖదుఖముల పాలగుచున్నారు. ఇట్లు కాక వీనియందు నా అంతర్యామిత్వమును దర్శించి సమర్పణ బుద్ధితో ఈ పనులనే చేయువారు నాయందు జీవించుచున్నారు. 25వ శ్లోకం అయిపోయింది. దినచర్యలో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొనుట ఉండును, వానితో సుఖదుఖములు చుట్టుకొనుచుండును. ఎవనికైనా డబ్బిచ్చినప్పుడు లేక పండ్లు ఫలములు మున్నగునవి లంచముగా ఇచ్చినప్పుడు అతడు తన పని చేసి పెట్టనిచో దానము వలన దుఃఖమే కలుగుచున్నది. నిత్యాభియుక్తుడు దీనికి గురికాడు. అతడు దేనినిచ్చినను పుచ్చుకొనువాని అందున్న నాకే సమర్పణ చేయును. అనగా భక్తితో సమర్పించుకొని వ్రతమో పుష్పమో ఫలమో జలమో ఇట్లు భక్తితో ఎవడు సమర్పించినను దానిని నేను కూడా భక్తిభావముననే స్వీకరించుచున్నాను. అదే నియమముతో ఆనందరూపమున అనుభవించుచున్నాను. స్వార్థము కొరకిచ్చిన వాని నుండి కూడా స్వీకరించుచున్నాను గాని మరి ఒక స్వార్థపరుని రూపముతో స్వీకరించుచున్నాను. అనగా మోసము దుఃఖము అనబడు బంధములు బిగిసిపోవును. అర్జున, నీవు నా మార్గమున నిత్యాభియుక్తుడవై కర్మాచరణము చేయుము. ఏది చేయుచున్నావో, తినుచున్నావో, ఇచ్చుచున్నావో, దేని కొరకు నిష్ఠ పూనుకొనుచున్నావో దానిని సమస్తము నాకు సమర్పణముగా చేయుము. 26, 27 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ సన్యాస యోగము అనే హెడ్డింగ్. మానవులు సామాన్యముగా తమకు దుఃఖము కలుగకుండా ఉండవలెనని సుఖము కలగవలెనని అభిప్రాయపడుచుందురు. దానిని అనుసరించి ప్రయత్నములు పనులు చేయుచుందురు. ప్రణాళికలు పన్నుగడలు తీర్పులు దానిని అనుసరించియే చేయుదురు. అన్ని పనులకు అన్ని ప్రయత్నములకు ఆదర్శములకు ఆశయములకు పునాదిలో ఉండే అభిప్రాయం ఇదియే, ఒక్కటియే. దుఃఖములు బాధలు తమకు కలగకూడదని సుఖములు కలగవలెనని అనియు ఈ అభిప్రాయమే కీటకము వలె పనిచేసి దుఃఖములలో పడద్రోయిచుండును. ఈ అభిప్రాయమునందు లోభము స్వార్థము ఇమిడి ఉండుటయే దీనికి కారణము. తుదకు పాపకార్యములు మాని పుణ్యకార్యములు చేయువారిలో కూడా చాలామందికి ఇదియే అభిప్రాయము ఉండును.
పాపకార్యములు మానుట వలన దుష్కర్మ నశించుననియు, కార్యములు చేయుట వలన పుణ్యఫలము పెరుగుననియు పేరాస వేధించుచుండును. వీరిని కూడా తమ కర్మఫలములు బంధించును. శుభాశుభ ఫల సమ్మిశ్రమముగా జీవితము జరుగుచుండును. ఒకనాడేడ్చుట, ఒకనాడు నవ్వులాటగా సంసార సాగరపు తరంగ డోలికలపై జీవితము మునిగి తేలుచుండును. మోక్షమును కోరిన వారిలో కూడా చాలామంది ఈ పేరాశతోనే ప్రవర్తింతురు. మిగిలిన అజ్ఞాన జీవులకు కలుగుచున్న దుఃఖములు తమకు కలుగరాదనియు, ప్రపంచమునందలి కర్మఫలములు తమను అంటకుండా అతీతులై ఈ దుఃఖమయ ప్రపంచమును చూచుచుండవలెననియు వారు భావింతురు. జనన మరణములకు అతీతులై శాశ్వత లోకమున ఉండి ఉండవలెను అని పేరాశతో మోక్షధర్మమును అవలంబించువారు కలరు. ఇది అన్నిటినీ మించిన స్వార్థము కనుక వారు నిత్య నరకమున పడుచుందురు. ఇంతకాలము నిస్వార్థముగా జీవించటం వలన లోకము మనలనేమి గుర్తించినది అను దుర్బుద్ధి పుట్టును. దానితో మరల అసుర ప్రవృత్తి ప్రారంభమగును. వీరెవ్వరునూ మోక్షస్థితిని పొందలేరు. తమ కర్తవ్యమును గుర్తించి తమ ఆశ్రితులపై తమకు గల బాధ్యతను భగవంతుని కార్యముగా సమర్పణ బుద్ధితో సంతోషముగా ఆచరించువారొక్కరే మోక్షమునకు అర్హులు. వారిదే భగవంతుని సామ్రాజ్యము. ఎవ్వరికేది చేసినను అంతర్యామికి చేయుట సత్యముగా తెలుసుకొనవలెను. అందరిలో అన్ని బాధ్యతలలో సన్నివేశములలో అంతర్యామిని చూడవలెను. అతని యందు ఇవి ఉన్నట్లు గమనింపవలెను. అందరి హృదయములలో జీవుడుగా ఉండి వివిధ ప్రవర్తనల తెరల మాటున అంతర్యామి దర్శనమిచ్చుట మరువరాదు. అందరునూ వానియందే పుట్టి వర్తించి మాయాబద్ధులై జగన్నాటకమును నిర్వర్తించుచు వానియందే లయమగుచుండుటను భావింపవలెను. తాము చేయు కార్యములు అందలి ఇచ్చి పుచ్చుకొనుటలు వానివే అని మరువరాదు. అప్పుడు తాను ఆచరించుచున్న కర్మలు సమర్పణ బుద్ధితో ఆచరింపబడును. ఆ కర్మల శుభ ఫలములు గాని అశుభ ఫలములు గాని తన్ను బంధింపవు. ఇదియే మోక్షము. కర్మఫలములు తన్ను బంధింపకుండుటయే మోక్షము గాని కర్మఫలముల నుండి తప్పించుకొన ప్రయత్నించుట మోక్షము కాదు. ఇట్టి సమర్పణ బుద్ధి యందు ఉండి బంధింపబడకుండువాడే సన్యాసి. కర్మయోగముతో ఫల సన్యాసము కలిగినప్పుడే నిజమైన యోగ సిద్ధి గాని సన్యాస సిద్ధి గాని కలుగును. అతడు దేనియందు ఉండక తన యందుండుననియు తనను పొందుననియు కృష్ణుడు ఉపదేశించుచున్నాడు. 28వ శ్లోకం అయిపోయింది. అట్టి నేను అంతర్యామిని, అందరిలో ఉన్నాను, అందరికీ సమానుడను, అందరి యందును సమబుద్ధితో ప్రవర్తింతును. అట్టి నాకు ద్వేషింపదగినవాడు గాని ప్రేమింపదగినవాడు గాని ఉండడు. నా ప్రేమయందు జీవులుందురు గాని ఎవరి యందునూ ప్రేమ ఉండదు. ఒకరి యందు ప్రేమ అనగా అది బంధింపబడిన ప్రేమ లేక మమకారము. ప్రేమ దేవుని ప్రేమయందు జీవులుండుట నిజమైన ప్రేమ. ఇట్టి ప్రేమ కలవారే నిజమైన భగవంతుని స్వరూపులు లేక భాగవతులు. ఎవరు నన్ను ఈ విధముగా భక్తితో భజించుచున్నారో వారు నా యందు ఉందురు కనుక నేను వారి యందు ఉందును. అట్టి వారిలో చెడ్డ పనులు చేయు స్వభావమున్నను తప్పులేదు. బిడ్డ బాగుపడవలనని కోరిన తల్లి బిడ్డపై కోపింపవచ్చును, కొట్టవచ్చును. అయినను సంకల్పము మంచిది గనక తప్పులేదు. 29వ శ్లోకం అయిపోయింది. అట్టివారి దురాచారము క్రమముగా తొలగిపోవును. నన్ను అనన్య బుద్ధితో భజించుచుండుట వలన అట్టివారు మంచివారే. వారి భవిష్యత్తు చక్కగా బాగుపడి వారు నా భావనలోనే పరిశుద్ధులగుదురు, పరిపూర్ణులగుదురు. చక్కని పర్యవసానము కలుగును. కనుక అట్టివారిలో తప్పులు పట్టి విమర్శించి లాభము లేదు. తప్పులు పట్టినవాడు చెడిపోవును గాని చేసినవాడు అంతర్యామి భావన ఉన్నచో ఉద్ధరింపబడును. 30వ శ్లోకం అయిపోయింది. అట్టివాడు చాలా త్వరగా ధర్మస్వరూపము నెరిగి ఆచరించి తానే ధర్మస్వరూపుడగును. శాశ్వతమైన శాంతిని పొందును. ఓ నరుడా, ఈ నా ప్రతిజ్ఞను మరువకుమో. నాయందు భక్తి నిలిపిన వాడెన్నడూ నశింపడు. పాపపు జన్మనెత్తిన వారు కూడా నన్ను ఆశ్రయించి పుణ్యాత్ములగుదురు. భక్తితో ఆశ్రయించినను వ్యతిరేకించి ఆశ్రయించినను కూడా తరింతురు. హిరణ్యకశిపుడు, రావణుడు మున్నగువారు
కోపముతో నిరంతరము నన్నే స్మరించి ఎన్ని దుష్కార్యములు ఆచరించినను చివరకు తరించిరి. 31వ శ్లోకం అయిపోయింది. ఎట్టి ప్రవర్తనము గలవారు జీవులైనను, ఎట్టి ప్రవర్తనము గల జీవులైనను పర్యవసానము నేనే గనుక వారు నన్ను చేరక తప్పదు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కూడా నన్ను ఆశ్రయించి మోక్షస్థితిని పొందుచున్నారు. ఇక భక్తులైన బ్రాహ్మణుల సంగతి, రాజర్షుల సంగతి చెప్పనేలా అనగా, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు పాపులని అర్థము కాదు. స్త్రీలు భర్తల యందును బిడ్డల యందును రక్షణ పోషణాది భావముల ఆసక్తితో జీవితం గడుపవలను కనుక వేరుగా సృష్టి జీవుల శ్రేయస్సు కోరుటకు అవకాశం ఉండదు. వైశ్యులు భూమిని పండించుటయందును, గోగణము పోషించుటయందును, వాణిజ్యము చేసి వస్తు ప్రసారము చేయుటయందును శ్రద్ధ వహింపవలను గనుక వేరుగా సృష్టిహితము సాధించుటకు అవకాశం ఉండదు. శూద్రులు కర్మాచరణము చేయుచు వివిధ వృత్తులలో నిమగ్నులై ఉండవలను గనుక వారికి ప్రత్యేకముగా భగవత్ సాధనకు అవకాశం ఉండదు. శూద్రులనగా జీతము మొదలగు ప్రతిఫలములు ఆశించి ఉద్యోగాదులు ఇతర వృత్తులు చేయువారు. ఇక బ్రాహ్మణుడట్టి పనులు చేయరాదు. లోకహితమునే కోరి మిగిలిన వారి హితమునకై వేదకర్మలు సలహాలనిచ్చుట, ధర్మము నడిపించుట చేయవలెను. రాజర్షి తన రాజ్యమందలి ప్రజలలో అంతర్యామిని చూచి శత్రువుల నుండి వారిని రక్షించుట, పరిపాలనము సమర్థతతో నిర్వహించుట, వర్ణాశ్రమ ధర్మములను బలిష్టముగా నిలబెట్టుట చేయవలెను. ఇట్లు బ్రాహ్మణ క్షత్రియ స్వభావము గలవారికి వేదములందు చెప్పబడిన అంతర్యామి ఉపాసనము సూటిగా లభించును. స్త్రీలకు, వైశ్యులకు, శూద్రులకు తమకు పరిమితమైన వ్యక్తులకు చేయవలసిన పనులుండును. అయినను వారి యందు అంతర్యామిని దర్శించి భక్తి కలిగి సమర్పణ బుద్ధితో తమ తమ పనులు ఆచరించినచో సన్యాసము, సుఖము, యోగస్థితి అబ్బును. బ్రాహ్మణ క్షత్రియుల కబ్బుటలో ఆశ్చర్యమేమి అని అందరి అభిప్రాయము. అందరిలో ఉన్న నన్ను చూసుట మానినచో జీవితమనబడును. ఈ లోకం అనిత్యము, నిత్యము మారుచుండును. ఒకనాడున్న అభిప్రాయములు మరొకనాడుండవు, ఒకనాడున్న సంపదలు మరొకనాడుండవు, ఒకనాడున్న సుఖము మరి ఒకనాడు ఉండదు. కనుక ఈ లోకమునందు ఉండుట ఎట్లున్నను తప్పదు గనుక నన్ను భజించుచు నాయందు జీవింపుము. మనస్సు నాయందు పెట్టి నేనే మనస్సుగా ఉండుము. యజ్ఞార్థ కర్మ నాకు అర్పణముగా చేయుము. అన్నిటి యందును నాకు భక్తుడవై నాకు నమస్కరింపుము. ఈ యోగమున నాయందు సమర్పితుడనై నేనే గతిగా జీవించి నన్ను పొందగలవు. 32, 33, 34 శ్లోకాలు అయిపోయినాయి. మన రికార్డింగ్ నెంబర్లో 70 అయిపోయింది. తర్వాత రాజవిద్య, రాజగుహ్య యోగం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం 10వ అధ్యాయమైన విభూతి యోగము అనేది చదువుకోవాలి. మళ్ళీ చదువుకుందాం.